వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి జిల్లా భద్రాచలం కాలనీలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం కోసం సిపిఎం నేతలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ఈ మేరకు పేర్కొన్నారు. కాలనీ డ్రైనేజీ పూడిక తీయకపోవడం వల్ల పిచ్చి మొక్కలు, చెట్లు విపరీతంగా పెరిగాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కొత్త కాలనీలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా వీకర్ సెక్షన్ కాలనీలు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళు నివసించే కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల గ్రామ పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని లేదా వివక్షను విడనాడాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నటువంటి వీధుల్లో మాత్రం రోజు డ్రైన్లు తీస్తారు, రోజు ఊడుస్తారు, చిన్న మొక్క కూడా మలవనీరు. కానీ అదే పేదవాళ్ళు ఉన్నటువంటి మరి వీళ్ళు పన్నులు కడతలేరా? లేదా వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళు జనాభా లెక్కలో లేరా? వీళ్ళకి ఓట్లు లేవా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అధికారులే ఈ వివక్షను ఎడనాడాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ స్లమ్ ఏరియాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఎక్కువ నివసించే కాలనీలు ఇలా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజున కొత్త కాలనీలో పర్యటిస్తున్నాం. ఏ వీధికి పోయినా విపరీతంగా చెట్లు పెరిగి అసలు డ్రైనేజ్ అనేది కనపడతలేదు. డ్రైనేజీలు పుడుకుపోయి ఉన్నాయి, రోడ్లు సగం సగం కుషించుకుపోయి ఉన్నాయి. అందులో పాములు వెళ్తాయో తెలవదు, తేళ్ళు వెళ్తాయో తెలవదు, ఏ విష పురుగులు వెళ్తాయో తెలవదు. ఈ వర్షాకాలం రేత్రి పగలు పిల్లలు పెద్దవాళ్ళు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల వెంటనే ప్రభుత్వం, ముఖ్యంగా గ్రామ పంచాయతీ అధికారులు, ఈఓ గారు దీని మీద స్పందించాలి. వెంటనే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి, ఎందుకంటే మొన్నటిదాకా లేబర్ లేరు అని సమస్య అంటున్నారు. ఇలా 60 మంది రాజమండ్రి వాళ్ళని తీసుకొచ్చామని చెప్తున్నారు. తీసుకొచ్చి బాగా ఉన్నవాళ్ళ వీధుల్లో పెట్టి క్లీన్ చేపిస్తున్నారు తప్ప ఈ పేదవాళ్ళ మీద ఈ వివక్ష అనేది కొనసాగుతుంది. తక్షణమే రేపే స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ కొత్త కాలనీ మొత్తం కూడా పిచ్చి మొక్కలన్నీ కొట్టించి, డ్రైనేజీలు క్లీన్ చేసి, రోడ్లన్నీ శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, దోమల మందు స్ప్రే చేసి, ఆ విధంగా వీధి లైట్ల సమస్యలు కూడా చెప్తున్నారు. కాబట్టి వీధి లైట్లన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసి, ఆ విధంగా ఈ కాలనీని క్లీన్ అండ్ గ్రీన్గా చేసి బాగు చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వ అధికారుల దృష్టికి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకురావడం కోసం ఈ రోజున సిపిఎం పార్టీ పర్యటన చేపట్టింది. కాబట్టి దీన్ని చూసైన అధికారులు స్పందించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ కాలనీ ప్రజలందరినీ తీసుకొచ్చి అవసరమైతే గ్రామ పంచాయతీ హౌస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించడానికి వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం.